नमस्कार, महामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। रविवार को आदिलाबाद विधायक शिविर कार्यालय में सीएम रिलीफ फंड लाभार्थियों को चेक सौंपे गए। उन्होंने सरकार से राज्य में आयुष्मान भारत को सख्ती से लागू करने के लिए कदम उठाने का आग्रह किया। ये सुझाव दिया गया है कि सीएम रिलीफ फंड सीमा बढ़ाई जाए। उन्होंने कहा है कि वो इस मुद्दे को विधानसभा में उठाएंगे। कार्यक्रम में उपस्थित नेताओं ने सभी को एहतियात के तौर पर बीमा कराने की सलाह दी। సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, లబ్ధిదారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పేద ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో అది వైద్యపరమైనటువంటి విషయం కావచ్చు, మిగతా ఏ ఆపద కాలంలో అయినా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు సహాయం చేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అత్యవసర సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కొంత సహాయం చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆదిలాబాద్ నుండి ఈరోజు దాదాపు ఒక 40 మందికి వాళ్ళు చికిత్స చేయించుకున్న తర్వాత ఆర్థిక భారం ఆ కుటుంబాలకు పడకూడదన్న ఒక ఆలోచనతోని వాళ్ళకు ఆసుపత్రి బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కొంత సహాయం చేయించేటటువంటి కార్యక్రమం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీలోనైతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా సరే ఆరోగ్యశ్రీ పేషెంట్ల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. నేను ఈ విషయం గత శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పిన. ఒక పక్క ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల సాయం చేస్తున్నామని చెప్తున్నాం, కానీ కార్పొరేట్ ఆసుపత్రులలో పేదవాళ్లు వైద్యానికి వెళ్తే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఇంకో పక్క ఆసుపత్రులు మేము లక్షల మందికి వైద్యం చేసినా కూడా మా ఆసుపత్రులకు రావాల్సినటువంటి బిల్లులు రాని కారణంగా మేము వైద్యం చేయలేము అని కరాఖండిగా తేల్చి చెప్పుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఆపద సమయంలో పేదవాళ్లకు నొప్పి అనేది, రోగం అనేది, బీమార్ అనేది చెప్పి రాదు. మరి ఈరోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలన్నా కూడా ఏ చిన్న ఆపరేషన్ అయినా సరే లక్షల రూపాయలు లేనిది ఆ యొక్క ఆసుపత్రుల్లో వైద్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒక్కొక్క పేషెంట్ 3 నుంచి 4 లక్షలు, 5 లక్షల రూపాయల బిల్లులు పట్టుకుని వాళ్ళు వస్తే ఉన్నటువంటి ఇండ్లు అమ్మి కొందరు, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి మరికొందరు ఈ రకంగా ఆపద సమయంలో ఆసుపత్రుల్లో పాలై వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం చేసేటటువంటి సాయం వాళ్ళకి ఎటు కూడా సరిపోతలేదు. మరోపక్క ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ పథకాలను సరైన రీతిలో అమలు చేయాలనేటువంటి పరిస్థితి. మరి వచ్చినటువంటి రోగమేమో నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నన్ను ఆసుపత్రికి తీసుకుపోకున్నా నేను తక్కువైతున్న పరిస్థితి ఉండదు. పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. మరి ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇచ్చేటటువంటి చెక్కులు చివరికి 60,000 రూపాయలు, ఎంత ఆపరేషన్ ఎన్ని ఖర్చులైనా సరే 60,000 రూపాయల వరకే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు వీటిని సానుకూలంగా ఒక మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఎంత ఖర్చు అయితే దాంట్లో కనీసం సగమైన ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు.